ఎట్లా సార్ అది అంత మేకప్ వేసుకొని పట్టేసి మనిషిని మొత్తం మిమ్మల్ని కట్టేసి యాక్టింగ్ చేయమన్న ఫీల్డ్కి వచ్చిందా ఏమన్నా? ఎందుకంటే ఇదంతా మేకప్ మీరు ఓవర్ ఎక్స్ప్రెషన్ ఇస్తే అదంతా మళ్ళీ ఫ్రెష్ చేసుకోవాల్సి వస్తుంది. ఉంది, అది కూడా కాన్షియస్గా ఉండాలి. అంటే సెట్లో ఈ మేకప్ వల్ల నేను ఇబ్బంది పడింది ఇబ్బంది అంటారో ఏమంటారో ఏం తినలేను. వన్స్ ఇది వేసేస్తే ఓకే, ఏమున్నా ఇది ఊడిపోతూ ఉంటాయి, అది ప్రాస్థెటిక్ డల్ అవుతూ ఉంటుంది, ఈ మూమెంట్ ఎక్కువైపోతూ ఉంటుంది, వీటి వల్ల తినలేను. సో కొంచెం కొంచెం స్ట్రాతో ఏదో ఒకటి తాగటం మేనేజ్ చేయటం అవుతుంది. సో అది కాకుండా గట్టిగా ఆడవాలన్నా ఇబ్బంది అవుతుంది అనేది ఒక భయం ఉండేది. బట్ దాన్ని మేనేజ్ చేయటమే మరి ఆర్టిస్ట్ కాదు. నాకంటే ఎక్కువ ఐ వుడ్ సే చరణ్ ఒక సీన్లో బాగా ఇబ్బంది పడ్డాడు. అవునా? ఓకే. అంటే ఆ సీన్లో నన్ను ఓదార్చాలి, నన్ను పట్టుకోవాలి, ఫీల్ అవ్వాలి, ఇన్ని జరిగింది. దానికి నాకేం ఫుల్ మేకప్, ప్రాస్థెటిక్స్, గెడ్డం, మీసం ఇవన్నీ ఉన్నాయి ఫేస్ మీద. ఎంత బ్లడ్ ఉంది, ఒక పక్క అంతా బ్లడ్ ఉంది, ఇంకో పక్క నుంచి నేను నోట్లో నీళ్ళు పోసి అది ఊసేస్తున్నా, తను చేయి మీద ఉయ్యాల్సి వస్తుంది. సో రకరకాల పొజిషన్స్ తను ఎక్కడ పట్టుకోవాలో తెలియని పరిస్థితికి వచ్చేసింది. ఎక్కడ పట్టుకుందామంటే ఇక్కడ బ్లడ్ ఉంది, ఎక్కడ పట్టుకోవాలన్నా ఇబ్బందిగా ఉంది, ఎక్కడా పట్టుకోకుండా ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి తను కూడా, బట్ హత్తుకోవాలి మళ్ళీ. అది ఎలా అనేది ఇట్ వాజ్ వెరీ క్యూట్. నేను ఎప్పుడు నవ్వుతా ఉన్నా చరణ్ చూసి, బాగా ఇబ్బంది పడుతున్నావు కదా. ఓకే, అది